సాహస వీరుడు సాగర కన్య, జలకన్యలు ఉన్నారు అనే వాదనను నిజం చేస్తూ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా 1996లో విడుదలైంది. 20 ఏళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈనాటి మన ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగా మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెడుతుండగా ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతున్నా. అది నిజమై ఎందుకుంటారా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరిలా నా ప్లాను నీరు కార్పిస్తారనే మాంచాలకు కబురు పెట్టాను. పలనాటి మార్చాలా? కాదురా, మలక్పేట మంత్రాల మాంచాల. బిడ్డరే బిడ్డ, అంజనం వేశానురా. ఈ నావ ఆచూకీ తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడుంది మంచాల? ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల బర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. నేరమ్మై జలకన్య? అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో, కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింతులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేసుకుందాం. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. రంగరాజు, ఓ బందాం కబందాం. ఆకర్ష ఆకర్ష, కర్ష కర్ష, ఆకర్ష. టిక్కుటై టక్కుటై, దిక్కుతై టక్కుటై. చదువుకోరా జలకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష, జలకన్య దొరకాలా? ఆకర్ష. జల సమాధిలో ఉన్న నావను చేరాలా? ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్లను ఉరకమను. సత్యసాట్, యా జంప్. కమాన్ యా.
శతచిత్ర దర్శకుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే పదం అంత పెద్దగా పరిచయం లేని ఆ రోజుల్లో కెమెరా వర్క్ ఎడిటింగ్ని నమ్ముకొని ఇలాంటి డేరింగ్ సినిమా తీయడానికి పూనుకున్నారు. జలకన్య మనిషిగా మారడం, మనిషి జలకన్యగా మారడం వంటి సీన్స్ని రాఘవేంద్రరావు గారు చిత్రీకరించిన తీరుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చూడు, కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది. అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కోరా పిచ్చిన బొచ్చా. వీడిని తగదరా, చచ్చేదాకా కొట్టండి. నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా. దెబ్బకు 2 చెప్పున తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డేస్తా. వాసన, జలకన్య వాసన. ఒరే డింబక, వెతకరా, ఈ చుట్టుపక్కల వెతకరా. నీ బంగారు కళలు పండించే జలకన్య ఈ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచుండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చుండాలా? ఈ పులుసు ధరించిన ఆడదే జలకన్యరా. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జల దిగ్బంధనంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా. మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జల దిగ్బంధనం చేసినప్పుడు నగతో పాటు పైకి వచ్చి జలకన్య భూమి మీద ఉందన్నమాట. బంగారాజు గారు, వెంటనే జనాన్ని పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్యని పంపించి. అలాగే. ఒరే లింగరాజు, వాడింట్లో ఉన్నదాన్ని జుట్టుబట్టి తీసుకురండి. అలాగే. అయ్యా, ఇంకొక మాట, ఈయన కనుక బతికుంటే ఆ జలకన్యని కవచంలో కాపాడతాడు. జలకన్య ఇక్కడ రాకముందే ఈయన్ని జన సమాధి చేసేద్దాం. అలాగే. పడవలో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండి. ఏసై హాలీవుడ్ మూవీ స్ప్లాష్ నుండి ఇన్స్పైర్ అయి ఈ సినిమా కథను రెడీ చేశారు పర్చూరి బ్రదర్స్. అయితే
సినిమాలో ఎక్కువ శాతం అండర్ వాటర్ ఎఫెక్ట్స్లో చిత్రీకరించవలసి రావడం వల్ల బడ్జెట్ బాగా పెరిగిపోయింది. అయినా కథను, దర్శకుడిని, హీరోని నమ్మి ఈ సినిమాని రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో తెరకెక్కించారు నిర్మాత బురుగుపల్లి శివరామకృష్ణ. ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయిండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం కావాలి నీకే? టీవీ కావాలి? బ్లాక్ అండ్ వైట్, వీడియోకాన్ అండ్ ఐవా. ఏమంటివి? జాతినకు మన సూత సుత కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? రైలే కలకిత పారద స్టైలే సిక్కుబాల మిగిలే ఓకే నా అడిగిలే చిట్టుపుట్టు రైలే గడిబిడి గండా నేను చిన్నారిన కై ఎంత బిసియేటు భలే పోలీసులు. బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు ఇక్కడ ఉన్నావు, పద వెళ్దాం. హలో, మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగడుతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పద వెళ్దాం. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలు ఇస్తాడు గాని ఐడియాలు ఇవ్వడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తనెవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి ఏమంటివి? కులము తక్కువ వాడనియా? ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము 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 అను వ్యర్థవాదనలు ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం ఆవిడ ఉండు. గడిబిడి గండా నేను, సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से. बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन.
अब आते हैं मैकडरमिट बॉलिंग करने के लिए और ये डाला हमारा सिक्सर पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया आउट చిక్కుపుక్కు రైలే కలకదు పారి వస్కైలే సిక్కువళ మైలే ఇవ ఒకేనా అడి తుళ్ళే టడన్ టడక్ బాజీగర్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ టాల్ బ్యూటీని రాఘవేంద్రరావు గారు ప్రజెంట్ చేసిన తీరుకి ఫ్లాట్ అయ్యారు ప్రేక్షకులంతా. మొదటి సీన్లోనే తేనెకళ్ళ జలకన్యగా శిల్పా శెట్టిని చూపించిన విధానం అందరికీ అద్భుతంగా నచ్చింది. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల కెంపుల వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడ్రా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే ఈ సినిమాకి ఫేమస్ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా అసిస్టెంట్ కాస్ట్యూమర్గా పనిచేస్తారు. శిల్పా శెట్టి ధరించిన బట్టలన్నీ ఆయనే డిజైన్ చేశారు. అందుకే ఈ సినిమాలో పాటల్లో శిల్పా శెట్టి అద్భుతంగా కనిపించడానికి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా ఒక కారణం. ఇక రాఘవేంద్రరావు గారు అద్భుతంగా చూపించడంతో మొదటి సినిమాతోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది శిల్పా శెట్టి. తడవ తడవతో ముద్దు తడిరేపు ముద్దు అబ్బా ఆహా తాళలేని లేతాధరాలపై కిస్ 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 మీ kiss me, kiss me, kiss me, kiss me, kiss me. Kiss me, anywhere kiss me, everywhere kiss me, kiss me.
చిట్టి బుగ్గ మీద పెట్టుకున్న ముద్దు సెగలు రేపితే నీ పైట చెంగు చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటే మంది రాలుగాయి ముద్దు రైకలోన దూరి చనువు కోరితే నా వయసు రగిలి ముద్దు నాకు ముద్దన్నది మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నది సొగసరి ముద్దులే ప్రాణాలని అన్నది ముద్దు ఇంత గొప్పదా పెదవికి అది తప్పదా కిస్సుని 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 కిసు 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 కిస్సుని కిసు కిసుని గడియ గడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా ఆహా నీ నంగనాచి ముద్దు దొంగలాగా వచ్చి నడుము తడిమితే నీ కొట్ట కొట్ట ముద్దు కోక మీద మరి ఉయ్యాలలే ఊపేసింది ఓ పుల్లి వంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే ఆ చిలిపి కదవు పెంచు ముద్దు హాయందరి తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది ముద్దు ఇంత గొప్పదా మదనుడి గురి తప్పదా గడియ గడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా ఆహా తడవ తడవకో ముద్దు తడిరేపు ముద్దు అబ్బా ఆహా తీపి తీపి తేనెంగిళ్ళతో తాళలేనిలే దాదరాలపై కిస్సుని 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 కిసు 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 కిసుని కిసు కిసు కిస్సుని కిసు కిసుని సాహస వీరుడు సాగర్ కన్య సినిమా తీయాలనుకున్నప్పుడే కెమెరాతో మ్యాజిక్ చేసి దర్శకుడు వ్యూని పర్ఫెక్ట్గా చూపించగలిగిన విన్సెంట్ని కెమెరామెన్గా అనుకున్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్, మెరమైడ్ సీన్స్ ఆయన తెరకెక్కించినవే. మిగతా సినిమా అంతా అజయ్ విన్సెంట్ డీల్ చేశారు. అయితే ఎక్కడ మిస్ మ్యాచ్ కాకుండా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా చూస్తే భలే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. రవి
రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన అల్లరి ప్రేమికుడు సినిమాతో ఎడిటర్గా ఎంట్రీ ఇచ్చిన మార్తాండ్ వెంకటేష్కి ఇది రెండో సినిమా. అయితే ఈ సినిమాలో కొంత పార్ట్ మార్తాండ్ వెంకటేష్ తండ్రి అయిన కేఎం మార్తాండ్ ఎడిట్ చేశారు. అనుకోకుండా ఈ సినిమాకి 2 కెమెరామెన్లు 2 ఎడిటర్లు పనిచేయడం విశేషం. పెట్టమంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం మల్లెల మంచంలో మన్మథ లంచం. కొట్టమంది పిల్ల బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం. ఓయ్ చుర్రుమనే చూపులతోటి కస్సుమనే కాటులతోటి చుర్రుమనే చూపులతో కస్సుమనే కాటులతో చురక తగిన శృతి పెరిగితే అబ్బా పెట్టమంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం మల్లెల మంచంలో మన్మథ లంచం. చేపల కళ్ళ పిల్ల చక్కెర బిళ్ళ ఇల్లా సొగసుల కిల్ల మెల్లగా దోచేనా చక్కెర బిళ్ళ సొగసుల కిల్ల అందిస్తా సంద్ర వంటి అందాలన్నీ కౌగిలి గింతల కమ్మని వింతలలో కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై పొడిని ఒదిగిపోతే హబ్బా కొట్టమంది పిల్ల బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం. పల్లవి కట్టి ఆపై చరణం కట్టి ఆపై తాళం తట్టి పదనిస పాడాలి తబలా పట్టి ప్రకటిమి దరువులు కొట్టి ఆపై ముద్దులు పెట్టి ముచ్చటలాడాలి. పెళ్ళైతే శోభనాల పేరంటమే పండును చెండును దిండును పంచడమే తీసి అలలన్నీ పరుపులేసి కడలి ఒడిని కరిగిపోతే అబ్బా పెట్టమంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం
మల్లెల మంచంలో మన్మథలంచం. అబ్బా కొట్టమంది పిల్ల బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం. ఫ్యాంటసీ టచ్ ఉన్న ఈ సినిమాని డిజైన్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. ఈ సినిమాలో విలన్స్గా చేసిన కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, విజయలలిత గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. రెగ్యులర్ విలన్స్ చూసిన ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదు ఆయనే తెరకెక్కించిన మరో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని సీన్స్కి ఇవి మ్యాచ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. తీరుతుందే సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్లు. వాళ్ళిద్దరూ 7 అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా? ఆ బంగారు నా ఒక దారి చూపాలా? దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తానే. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉన్నాడు. ఒకసారి మృత్యు ముఖం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన మృత్యుంజయునిరా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీయిస్తా. వీళ్ళిద్దరిని తీసుకుని కట్టిపడేయండి. ఇప్పటికైనా తెలిసిందా మా శక్తి ఏమిటో? వీళ్ళందరూ బతికుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను, వాళ్ళని చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పే చేస్తాను. జాగ్రత్త. రే లింగరాజు, వెంటనే బోట్స్ ని డ్రైవర్ సిద్ధంగానే ఉంది మామ. బంగారాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్లకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద నీ కాళ్ళకు నేను మొక్కాల? అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా. నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్తె చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా? కృతజ్ఞుడా, ఆ సాహస వీరుడు చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నరబలి కావాలని నాకు తెలిసే. పదండి. సాహసవీరా, నాకు ద్రోహం చేసిన దుర్మార్గుడి అంత చూడు, నీకు విజయం సిద్ధిస్తుంది. రాఘవేంద్రరావు గారి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఈ సినిమాకి అద్భుతమైన పాటలు అందించారు. ఇక రాఘవేంద్రరావు గారి చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్లో సాగే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ స్టైల్లో వచ్చే పండు సాంగ్ చాలా బాగుంటుంది. మిగతా పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. మీనా మీనా
జలతారు వీణ. ఏమ్మా ఏమ్మా ఇది కల కాదులేమ్మా, జలాల లాలి పాటలో జనించు ప్రేమ బాటలో, చలదరింతలో వింతగా జరిగేను సంగమం. మీన మీన జలతారు వీణ. ఏమ్మా ఏమ్మా కల కాదులేమ్మా. వలపు సాగరాల ఒడ్డు కోరి నీటి నురగనై సృశించగానే నీ పెదాలు వణికెలే. నీటి చీర జారుతున్న నిశిరాత్రిలో, గవ్వలాడు యవ్వనాల కసిరాత్రిలో, ఇద్దరం ఈదుతూ ఏ తీరము చేరితే మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని. మీన మీన జలతారు వీణ. ఏమ్మా ఏమ్మా ఇది కల కాదులేమ్మా. ఎదలు ఒక్కసారి పక్క తాళ జతలు కలుపద, నరాల నాగవల్లి సాగి నడుమునా. నా లయ క్రియా తెలిసి తామరాకు తల్లడిల్లి తాళ వేయగా సరోజమైన సోకు తాకి చూడనా. ప్రేమలోకి అందుకోనిది తాపము, హంసలాగ పైన తేలి లాభము. చేపల మారితే గాలాన్ని వేసేయనా, నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్యి ముందుగా. మీన ఏమ్మా మీన మీన జలతారు వీణ. ఏమ్మా ఏమ్మా కల కాదులేమ్మా. ధర్మచక్రం లాంటి పవర్ ప్యాక్డ్ సినిమా తర్వాత ఈ సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇక ఈ సినిమాలో ఆయన హెయిర్ స్టైల్, పెట్టమంది పాటలో ఆయన పంచ స్టైల్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన మాలాశ్రీ కూడా గంగా క్యారెక్టర్తో మంచి పేరు తెచ్చుకుంది. నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడు రా. ప్లేట్లో ఉడికిపోతున్నాయి, తూకపోతుందా ఏంటి?
ఇక్కడ కథలు కథలు బావా కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చారు కదా. రా గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పండి రా గంగో గంగా. అరే గంగా గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారు అనుకున్నావు? మన నల్లాడు. త్వరగా నా గారేది? ఒరే పొట్టి, నా గారు తింటావా? చూడు బావా. అరే గంగా వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా నా జాంగ్రీ. ఒరే నల్లడా, బాగుంది. బావుందా? ఒరే నల్లడా, నా జోలికి వచ్చావంటే డామ్. అరే గంగా వదిలే, నేను పెడతాను కదా. దా బొబ్బు బొబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ. ఈ సినిమాలో ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది, ప్రతి సీన్లో కొత్తదనం ఉంటుంది, ప్రతి సీన్లో కథ నడుస్తుంది. అందుకే 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాను చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ సీన్లో జలకన్య క్యారెక్టర్కి ఇచ్చిన జడ్జిమెంట్, దాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించింది. నువ్వెన్ని చెప్పినా విన్ను. బంగారు వెళ్ళిపోకుండా ఆపాల్సింది అంతే. వారు చిల్ల తిరుపతి గుండు బంగారు చిలకల్ని గవర్నమెంట్ తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారుని జూలో పెట్టి వేస్తారప్ప. వెళ్ళడం మంచిది, రండా. బంగారు జలకన్య తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కల కింద కోస్తారంట. ఒరే అలాగైతే బంగారుని ఇక్కడ ఉంచడం కంటే పంపించడం మంచిది. రావదండి, పోదాం. వచ్చేసారా? మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారా? అటు చూడు, నా నేస్తాలు రమ్మని నన్ను పిలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న నా ఆశకు నీళ్లు వదులుకున్నాను. ఆ నీళ్లు పోసి నా రూపాన్ని నాకిచ్చి నన్ను పంపించి